ఆస్తి కోసం సొంత వాళ్ళని హత్య చేస్తున్న ఉదంతాలకు పరాకాష్ట ఈ ఘటన. భూమి కోసం సొంత చెల్లెల్ని హత్య చేశాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగానే కత్తితో గొంతు కోసి చంపేశాడు. 25 ఏళ్ల ఆ యువతి చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 15 రోజుల కిందటే అన్న ఆమెను బుల్డోజర్తో తొక్కించి చంపేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఆమె కాలికి గాయమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బంధువులు, తోటి న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. అమ్మాయి తను నవంబర్ 4 రోజు మామూలుగా కోర్టుకు వస్తుంటే ఆ రోజు చిన్న యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి కూడా అన్కాన్షియస్లో ఉండి అది యాక్సిడెంటా కాదా అనే స్టేజ్లో కూడా అమ్మాయికి తెలియలేదు. తర్వాత వేరే అమ్మాయి ఎవరు హాస్పిటల్ తను రియలైజ్ అయిన తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత తెలిసింది. తర్వాత ఇక్కడ నుంచి ఎట్లాంటి పోలీస్ వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఏం కాలేదు. ఈవెన్ తను ఎన్నిసార్లు తిరిగింది పోలీసు వెంబడి, సిపికి కలిసింది, ఏసీపీకి లెటర్ పెట్టుకుంది, ఎక్కడ పెట్టుకున్నా కూడా అమ్మాయికి ఎట్లాంటిది జరగలేదు. మళ్ళీ రీసెంట్గా మన లాస్ట్ నవంబర్ 11 రోజు కూడా, డిసెంబర్ 11 రోజు కూడా మళ్ళీ తన పైన అటాక్ జరిగింది. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఏం కాలేదు, ఎట్లాంటి యాక్షన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి అనేది చంపేయడం జరిగింది. బట్ దీనికి కారణం ఏంటి? ఎఫ్ఐఆర్ 2 సార్లు అయినప్పుడు అలర్ట్ అవ్వాలి కదా, అలర్ట్ అవ్వలేదు. అమ్మాయికి ఎట్లాంటి సపోర్ట్ జరగలేదు, ఎట్లాంటి సపోర్ట్ కూడా దొరకలేదు అమ్మాయికి. ఈ రోజు అమ్మాయి ప్రాణాలతో లేదంటే దానికి కారణం పోలీసు వాళ్ళే కాదు. మా తోటి న్యాయవాదికి తను అక్యూజ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మాయి ఇప్పుడు ఎవరేం చేసినా అమ్మాయి ప్రాణం తీసుకొస్తే, ఇప్పుడు అమ్మాయి కరెక్ట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేసి తనని కరెక్ట్ గా చూస్తుంటే ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చేదే కాదు, అమ్మాయి ప్రాణాలు కోల్పోయేదే కాదు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్యూజ్ ని ఈ రోజు ఇప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఎంక్వైరీ జరగాలి. ఇంకా ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతపల్లి గ్రామానికి చెందిన గొటిక శాంతయ్యకు 2 భార్యలు వెంకటమ్మ, మల్లమ్మ ఉన్నారు. పెద్ద భార్యకు 2 కుమార్తెలు, 1 కొడుకు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహమైంది. చిన్న కుమార్తె స్వప్న, కొడుకు రాజు మధ్య కొన్ని రోజులుగా ఆస్తి వివాదం నడుస్తోంది. శాంతయ్య కొన్నేళ్ల కిందటే మరణించగా ఆస్తులు వెంకటమ్మ, మల్లమ్మ పేర్ల మీదకు బదిలీ అయ్యాయి. చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న స్వప్న గ్రామంలోని 1 ఎకరం భూమిని విక్రయించేందుకు ఓ వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 4న ఉదయం పొలం వద్ద కొలతలు తీసి సరిహద్దు రాళ్లు పాతుతున్నారు. ఇంతలో ఆమె అన్న రాజు మరో 2తో కలిసి అక్కడికి వచ్చాడు. చెల్లెలితో వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటా పెరగడంతో రాజు తన వెంట తెచ్చుకున్న కత్తితో స్వప్న గొంతు కోశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తల్లి వెంకటమ్మ కళ్ల ముందే ఇదంతా జరిగింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ పవన్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. లాయర్ స్వప్న హత్య సమాచారం తెలుసుకున్న తోటి న్యాయవాదులు ఆసుపత్రి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ నరసింహులతో వాగ్వాదానికి దిగారు. 15 రోజుల కిందటే కేతిరెడ్డిపల్లికి వెళ్లిన స్వప్నను ఆమె అన్న బుల్డోజర్తో తొక్కించేందుకు ప్రయత్నించగా ఆమె కాలు విరిగిందని, అదే రోజు రాజుపై ఆమె ఫిర్యాదు చేసిందని న్యాయవాదులు తెలిపారు. తన చెల్లెల్ని చంపేస్తానంటూ రాజు 2 రోజులుగా హెచ్చరిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నా పోలీసులు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. న్యాయవాదులు ధర్నాతో హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఇరువైపులా 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. డీసీసీ యోగేష్ గౌతమ్ అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. కేసు దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్వప్న అనే అమ్మాయి కేదేడ్పల్లిలో ఉంటుంది, అడ్వకేట్. ఆమె కూడా చేవెళ్లకోటలో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంది. ఇక్కడ రవిశంకర్ గౌడ్ సార్ ఆఫీస్లో ప్రాక్టీస్ చేస్తుంది. వాళ్ళకు కొన్ని రోజుల ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో, వాళ్ళ అన్నకు ఆమెకు. ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ యాక్సిడెంట్ చేసింది నవంబర్లో. ఆ దానిపైన చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము, ఎఫ్ఐఆర్ కూడా అయింది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు వచ్చినా ఇంతవరకు అక్యూజ్లను అరెస్ట్ చేయలేదు. కాకుండా మళ్ళీ ఇంతవరకు కార్ కూడా ట్రేస్ అవుట్ చేయలేదు. అది పెండింగ్ ఉంది. జనవరి 11 రోజు కేదేడ్పల్లి కాడ మళ్ళీ యాక్సిడెంట్ అయింది. ఆమె కింద పడిపోయాను, లేచి మళ్ళీ అడిగినట ఎందుకంటే మళ్ళీ అటెంప్ట్ చేయడానికి చేసిండు. ఈమె కింద పడిపోయేసరికి చనిపోయిందని చెప్పి వెళ్ళిపోయిండు. అది ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది జనవరి 11 రోజు. ఆ ఎఫ్ఐఆర్ కూడా అటువంటి మర్డర్ అయింది. నవంబర్లో చెవెళ్లకోటలో ఎఫ్ఐఆర్ అయింది, జనవరిలో మొయినాబాద్ కేసులో ఎఫ్ఐఆర్ అయింది. ఆ 2 ఎఫ్ఐఆర్లు అప్పుడే అక్యూజ్ను అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ఉంటే మర్డర్ కాకుండా
ఇవాళ 9 గంటలకి పోలీస్ స్టేషన్ 9:40కి మర్డర్ అయింది. భాస్కర్ హాస్పిటల్ తీసుకుపోయాను. ఒక్క కానిస్టేబుల్ ఉన్నాడు, ఒక ఎస్ఐ లేడు, సిఐ లేడు, ఏసీపీ లేడు. అదే విషయంలో వాళ్ళ అమ్మని దూరుకొని పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇద్దామని అక్కడ ఉన్న ఎస్ఐ అరే ఇల్లుపై బయటకు అంటారు. అరే మీరు 2 ఎఫ్ఐఆర్లు అయినా మీరు అప్పుడే అక్యూజ్ డిమాండ్ చేసి ఉంటే వీళ్ళు మర్డర్ కాకుండా అంటే నువ్వనుకున్నారా ఏం చెప్తారో నువ్వు అని చెప్పి మావన్ కొట్టడానికి పోయినా అడ్వకేట్ పోయిండు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎలగొట్టిండు. ఓ అడ్వకేట్ పరిస్థితి ఇలా మర్డర్ జరుగుతుంది, పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేయకపోతే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళగొట్టిండు. సామాన్య ప్రజలకు ఏం జరుగుతుంది న్యాయము? అందుకు వచ్చి దౌర్జన్యం కూర్చున్నాం, ఇక్కడ ధర్నా చేస్తున్నాం. చేయబట్టి కూడా 1 అవర్ అవుతుంది. డీసీపీ ఆఫీస్ 10 అడుగులు లేదు ఈ నుంచి ఇంతవరకు. ఒక సిఐ రాలేడు, సిఐ రాలేడు, ఒక ఏసీపీ రాలేడు, ఒక డీసీపీ రాలేడు. అడ్వకేట్ వీళ్ళు ఏం చేస్తారని నిర్లక్ష్యమే కదా. వీళ్ళు నిర్లక్ష్యానికి కారణం ఎస్ఐ ఐఓ ఇన్వెస్టిగేషన్ చేవలకోటలో అప్పుడే రిమైండ్ చేసుకుంటే ఆ మర్డర్ అప్పటికి ఆగిపోయాడు. మొయినా పిఎస్లో అటెంప్ట్ మర్డర్ అయింది. అప్పుడే నువ్వు అరెస్ట్ చేసి జైలుకు పంపించుంటే భయాన్ని కానీ మర్డర్ చేస్తుంది. ఆ 2 కేసుల నిర్లక్ష్యం వెంటనే అరెస్ట్ చేయాలని మా డిమాండ్. దాని గురించి ధర్నా చేయడం అడ్వకేట్ ని కొట్టడానికి పోయింది భయ్యా. ఈయన పేరు మా శివరాజు గారు. ఈయన కూడా రెగ్యులర్ గా చెవలకోటలో ప్రాక్టీస్ చేస్తాడు. కొలీగ్ అమ్మాయి తను నవంబర్ 4th రోజు మామూలుగా కోర్టుకు వస్తుంటే ఆ రోజు చిన్న యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. బట్ ఆ అమ్మాయి కూడా అన్కాన్షియస్ లో ఉండి అది యాక్సిడెంటా కాదా అనే స్టేజ్ లో కూడా అమ్మాయికి తెలియలేదు. తర్వాత వేరే అమ్మాయి ఎవరు హాస్పిటల్ తను రియలైజ్ అయిన తర్వాత అది యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత తెలిసింది. ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు. తర్వాత ఇక్కడ నుంచి ఎట్లాంటి పోలీస్ వాళ్ళ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, ఏం కాలేదు. ఈవెన్ తను ఎన్నిసార్లు తిరిగింది పోలీసు వెంబడి, సిపికి కలిసింది, ఏసీపీకి లెటర్ పెట్టుకుంది, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎట్లాంటిది అమ్మాయికి ఎట్లాంటిది జరగలేదు. మళ్ళీ రీసెంట్ గా మన లాస్ట్ నవంబర్ 11th రోజు కూడా, డిసెంబర్ 11th రోజు కూడా మళ్ళీ తన పైన అటాక్ జరిగింది. అప్పుడు ఏంటి అంటే జేసీపీతో అమ్మాయి పైన అటాక్ జరగడం జరిగింది. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు, ఏం కాలేదు. తను వచ్చి చెప్పుకుంది. ఈవెన్ ఎమ్మెల్యేలు మన ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా తను వెళ్ళి చెప్పుకుంది ఇట్లా జరుగుతుంది పరిస్థితి అని చెప్పేసి. అందరూ కూడా మా న్యాయవాదులు అయితే తనకి సపోర్ట్ చేశారో, తను వెంబడి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేయించే వరకు వెళ్ళారు. కానీ ఎట్లాంటి యాక్షన్ కూడా జరగలేదు తన పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసిన ఎట్లాంటి యాక్షన్ కూడా ఎవరు తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ ఆ అమ్మాయి అనేది చంపేయడం జరిగింది. బట్ దీనికి కారణం ఏంటి? ఎఫ్ఐఆర్ 2 సార్లు అయినప్పుడు అలర్ట్ అవ్వాలి కదా, అలర్ట్ అవ్వలేదు. ఎట్లాంటి అమ్మాయికి ఎట్లాంటి సపోర్ట్ జరగలేదు, ఎట్లాంటి సపోర్ట్ కూడా దొరకలేదు అమ్మాయికి. ఈ రోజు అమ్మాయి ప్రాణాలతో లేదంటే దానికి కారణం పోలీసు వాళ్ళే కానీ. ఇంకోటి, మేము అందరం వెళ్ళి సైలెంట్ గా నిల్చొని అక్కడ మా సీనియర్స్ అక్కడ రాపిస్తున్నారు, కంప్లైంట్ రాపిస్తుంటే మీరు అందరు బయటికి వెళ్ళండి అని చెప్పడం మాత్రం చాలా తప్పు. ఆ విషయము బయటికి నడవండి అని చెప్పేసి అబ్యూజ్ లాంగ్వేజ్, ఒక అడ్వకేట్స్ పైన అబ్యూజ్గా మాట్లాడడం అనేది చాలా వరకు మంచి పద్ధతి కాదు. మేము అందుకోసం బయటికి వెళ్ళండి అని మేము బయటికి వచ్చి మాదేందో మేము చూపిస్తున్నాం అంతే. వాళ్ళు మేము ఎట్లా అంటే అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఏం చేయలేదు అక్కడ. బట్ వాళ్ళే వచ్చేసి మమ్మల్ని బయటికి నడవండి అని చెప్పేసి బయటికి మా తోటి కొలీగ్ పైన కూడా అతన్ని బయటికి నెట్టేశారు అతన్ని. సో అందుకోసం చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాం మేమందరం. మా తోటి న్యాయవాదికి తను అక్యూస్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అమ్మాయి ఇప్పుడు ఎవరేం చేసినా కూడా అమ్మాయి ప్రాణం తీసుకొస్తే, ఇప్పుడు అమ్మాయి కరెక్ట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే తనని కరెక్ట్గా చూస్తుంటే ఈ అమ్మాయికి ఇప్పుడు ఈ పొజిషన్ వచ్చేదే కాదు, అమ్మాయి ప్రాణాలు కోల్పోయేదే కాదు. సో వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అక్యూస్ని ఈ రోజు ఇప్పుడు ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి, ఎంక్వైరీ జరగాలి. ఇంకా ఎవరైతే ఎస్ఐని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మేము వచ్చింది ఒక అమ్మాయి, మేము ఇక్కడ పని లేక మేము కోర్టును బహిష్కరించి ఈ రోజు రాలేదు కదా, ఇక్కడికి ఒక పని మీద వచ్చినాము. అట్లాంటి వాళ్ళని ఇర్రెస్పెక్టివ్ గా మాట్లాడడం, ఒక అడ్వకేట్స్ కి వాల్యూ లేకపోతే ఇక్కడ మేము సామాన్య ప్రజలకి ఎలాంటి న్యాయం చేస్తారనేది మా క్వశ్చన్ ఇక్కడ.